వాడి కోసం చూడ్డం అనవసరం తాతయ్య. నువ్వు భోంచి. వాణ్ణిది కసురుకున్నా ఇదంటే వాడికి చాలా ప్రేమ. నాకు ఉందిలే అమ్మమ్మ ప్రేమ. ఈ ఫోటోలు చూస్తుంటే ఏదో వెలితిగా అనిపిస్తోంది. నాకు చూసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది అన్నయ్య గారు. చక్కగా 3 పిల్లలతో భార్యాభర్తలు. అటు అమ్మమ్మ ఇటు తాతయ్య ఉంటే చక్కగా అనిపించేది కదా. అంతేగా. ఈ ఫోటోలో వాడు లేడు, వీడు లేడు. ఏమిటో ఇలా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిండకపోతే ఈ ఫోటోలు ఎంత గొప్పగా ఉండేవో. ఆ గ్రూప్ ఫోటో కూడా త్వరలో తీయించుకోవచ్చులే తాతయ్య. తీయించుకోబోయే గ్రూప్ ఫోటోలో నన్ను ఎత్తుకోవాలి తాతయ్య. నిన్న అయ్యే పనేనా? మీరు 3 కలిసి నన్ను ఎత్తుకోవాలరా. ఇది కరెక్ట్ అయిన మాట. ఆ సంతోషంలో నీకు నువ్వే సూపర్ ఉమెన్ లాగా గాల్లో తేలుదుగాన్లే. అంతకంటే కావాల్సిందే ఉంది. మనసు గాల్లో ఎగిరినంత తేలిక పడుతుంది. అమ్మొస్తుంది. ఎక్కడొస్తుంది? జోక్ చేసా. అమ్మా, గుండె జల్దరించింది కదే. ఎందుకంత భయం? ఏమో, ఏమైనా జరగచ్చు. మధు, ఏం జోక్లేవి? అమ్మమ్మ దడుచుకొని తెలుసా? అన్నయ్య గారు, వాడొచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు భోంచెద్దురుగాని రండి. నాకు ఆకలి అనిపించటం లేదమ్మా. వాణ్ణి చూస్తేనే తృప్తిగా ఉంటుంది. వాడే పనిలో పడ్డాడో. యాక్చువల్గా అయితే ఈ పాటికి రావాలి. రండి తాతయ్య, భోంచేద్దురు గాని. మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. అవునన్నయ్య గారు, రండి. మీరు భోంచేసేలోపు వాడొచ్చేస్తాడు. అస్సలు ఆకలిగా లేదమ్మా. తాతయ్య, తిందురు గాని రండి. అన్నీ మీకు ఇష్టమైనవే చేశారన్నయ్య గారు. రండి తాతయ్య. రండి తాతయ్య. పదండి. రండి. నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఛా, మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. తాతయ్య, నేను తినిపిస్తా. చిన్నతనంలో నేను వీడికి తినిపించేవాణ్ణి. అందుకే ఇప్పుడు నేను నీకు తినిపిస్తా. నేను తినిపిస్తా. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే తినిపించు. చిరునవ్వులలో చలనం, ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం. వచ్చావమ్మా? ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. చిన్న ఇంకా ఇంటికి రాలేదే. నేను వాడి కోసం టైం స్పెండ్ చేయట్లేదని, ఇంట్లో ఉండట్లేదని అలిగాడే ఏంటి? వాడు నీ మీద అలగడం ఏంటి? ఆలస్యమైతే నువ్వు టెన్షన్ పడతావని తెలీదా ఏంటి వాడికి? వాడు నీకొచ్చి నీ మీద అస్సలు అలగడు. వాడికి నువ్వంటే ఎంత ప్రేమో వాడు రాసిన చీటీయే చెప్తుంది కదే. మరి వాడు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? మధు, చిన్నకు ఫోన్ చేయి. చాలాసార్లు చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్? ఇంకొకసారి ట్రై చేయి.
చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. ఎరా చిన్న ఎక్కడికి వెళ్ళాడు? తెలీదంటీ, వాడు ఇవాళ అసలు నన్ను కలవనే లేదు. కలవలేదా? అవును. చెప్పండి ఆంటీ. చిన్న కలిసాడమ్మా నీకు? వాడు అసలు ఇవాళ కాలేజ్కే రాలేదంటీ. కాలేజ్కి వెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డాక్టర్, హౌ ఇస్ హిస్ కండిషన్? కండిషన్ అలానే ఉంది సార్. జనని ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? చెప్పు జనని. చక్రి, చిన్న ఇంతవరకు ఇంటికి రాలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాలేదంట. వాడి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేమో చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు జనని ప్రతిదానికి అంత టెన్షన్ పడ్డాం? కాలేజ్ పిల్లలు కాస్త వెనక ముందు వస్తుంటారు, దానికోసమే అంత టెన్షన్ పడితే ఎలా? ఏం కాస్త వెనక ముందు? వాడు రావాల్సిన టైం దాటిపోయి గంటలు గడుస్తుంది. పైగా సిటీలో ఎక్కడ చూసినా ఏవేవో వార్తలు. నాకేమో చాలా భయంగా ఉంది చక్రి. భయపడకు, నేను వస్తున్నా. హౌ ఇస్ షీ? షీ ఈస్ ఫైన్ డాక్టర్. రిపోర్ట్స్ ఇవ్వు. టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే సార్. నేను మళ్ళీ మానిటరింగ్ చేస్తాను. ఓకే. అలర్ట్గా ఉండండి. డాక్టర్, ఈ ఇద్దరి హెల్త్ కండిషన్స్ గంటకి రిపోర్ట్స్ తీస్తూ ఉండండి. ఓకే సార్. నాకు అప్డేట్ చేయండి. రేపు మార్నింగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ.